గవర్నర్ గారు ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయినట్టుగా ఉన్నది. పచ్చి అబద్ధాలను ఇక్కడ రాస్తే కూడా గవర్నర్ గారు యాంత్రికంగా చదివినట్టు ఉంది. ఎందుకంటే అవినీతికి సంబంధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. కనీసం రాజీనామా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అవమానపరిచి బర్తరఫ్ చేయడం జరిగింది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయండి అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే ఆ ఫోన్కు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎవరి మీద ఫిర్యాదులు వచ్చినాయి, ఆ అవినీతి పరుల పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యలేందో గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టనుంటే ప్రభుత్వం నిజాయితీతో కూడుకున్న పారదర్శక పాలనను అందిస్తుందని చెప్పి మనం అనుకొని ఉండవచ్చు. కాబట్టి ఈనాడు పారదర్శకత లేదు, అవినీతి పరులు అని చెప్పి ప్రభుత్వం ముద్రేసి తొలగించిన గవర్నర్ గారికి ఎందుకు కనిపించలేదో నాకు అర్థం కాలే. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా పనిచేస్తుందని గవర్నర్ గారు చెప్పారు. చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎప్పుడైనా కూడా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గం ఆమోదించిన తర్వాతనే గవర్నర్ గారికి ఆ ప్రసంగాన్ని పంపిస్తారు. ఈ గవర్నర్ గారికి ఎంత అవమానం జరిగిందంటే ఈ ప్రసంగానికి సంబంధించిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయలేదు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయకుండా బై సర్క్యులేషన్ ఆమోదం పొందిందని చెప్తున్నారు. ఆ సర్క్యులేషన్ లో కూడా అందరు మంత్రులు సంతకాలు పెట్టినరో లేదో తెలియదు. ఎందుకంటే కేటీఆర్ అసలు లేనేలేడు, ఢిల్లీలో ఉన్నాడు. అసలు కేటీఆర్ గారు సంతకం పెట్టినరా, మిగతా మంత్రులు సంతకం పెట్టినరా? మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదించకుండా ఈరోజు గవర్నర్ గారి చేత సభలో ప్రసంగాన్ని చదివించి గవర్నర్ వ్యవస్థనే అవమానిస్తే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని గవర్నర్ గారు చెప్పడం అంటే ఇది ఎంత అబద్ధమో.